దృఢచిత్తంతో ఉన్నాడు. తనకు కావలసిన పట్టాభిషేకము అర్ధాంతరంగా ఆగిపోయినా చలించలేదు. తన లోపల ఉన్న భావాలను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆవేశంతో ఊగిపో లక్ష్మణుడితో ఇలా అన్నాడు. తమ్ముడా లక్ష్మణ, నీ కోపాన్ని విడిచిపెట్టు. కోపం ప్రదర్శించడానికి ఇది సమయం కాదు. ధైర్యంగా ఉండు, ఆనందంగా ఉండు. ఈరోజు నాకు పట్టాభిషేకం అన్న విషయం మర్చిపో. నా పట్టాభిషేకమునకు సేకరించిన వస్తువులన్నీ పక్కన పెట్టు. పాపం నా తల్లి కైక నాకు పట్టాభిషేకం జరుగుతున్నది అని బాధపడిపోతూ ఉంది. ఆమె బాధను మనం పోగొట్టాలి. పట్టాభిషేకం ఆగిపోయిందని ఆమెకు తెలియచేయాలి. ఎందుకంటే నా తల్లి కైక మనసులో బాధ, అనుమానము ఉంటే నేను సహించలేను. నేను పుట్టిన తర్వాత నా తల్లులకి కానీ నా తండ్రికి కానీ మనసు బాధ పెట్టలేదు. నా తండ్రి సత్యమునే పలుకుతాడు, ఆడిన మాట తప్పడు. ఆయన నా తల్లి కైకకి ఇచ్చిన మాట నెరవేర్చడం నా కర్తవ్యం. మీరనుకున్నట్టు నాకు పట్టాభిషేకం జరిగితే నా తండ్రి నా తల్లి కైకకి ఇచ్చిన మాట తప్పినవాడవుతాడు. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి నా పట్టాభిషేక కార్యక్రమంను ఇంతటితో నిలిపివేసి వెంటనే అరణ్యాలకు వెళ్ళే పనిలో ఉంటాను. అదే నా ప్రస్తుత కర్తవ్యం. నేను అడవులకు వెళ్ళి నా తల్లి కైక మనస్సు శాంతిస్తుంది. ఆమె పరిపూర్ణంగా సంతోషిస్తుంది. తన కుమారుడు భరతునికి నిర్విఘ్నంగా పట్టాభిషేకం జరిపించుకుంటుంది. లక్ష్మణ, నీకు తెలుసో లేదో, మన తండ్రి గారు కూడా ఈ నిర్ణయాన్ని చాలా బాధతో తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం అమలుపరచడం మన బాధ్యత. మనం ఇంకొక విషయం మర్చిపోకూడదు. నేను కోరుకోకుండానే నా పట్టాభిషేకం నిర్ణయమైంది, కానీ అది అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇది కూడా నా ప్రమేయం లేకుండానే జరిగింది. ఈ విచిత్ర పరిణామాలకు ఎవరూ కారణం కాదు. ఎవరినీ తప్పు పట్టనవసరం లేదు. ఇది అంతా దైవ నిర్ణయమని సరిపెట్టుకోవాలి. మన తల్లి కైకకు నా పట్టాభిషేకం ఆపించాలని ఆ దైవమే బుద్ధి పుట్టించి ఉంటుంది. లేకపోతే ఇంతవరకు ఎప్పుడు నన్ను పల్లెత్తు మాట కూడా అనని మన తల్లి కైక నాకు ఎందుకు ఈ రకమైన బాధ, కష్టం కలిగిస్తుంది? నన్ను అడవులకు పొమ్మని శాసిస్తుంది. నేను తల్లి కైకకు ఎన్నడూ మనసుకు కష్టం కలిగించి ఎరుగను. అలాగే నా తల్లి కైక నన్ను, తన కుమారుడు భరతుడిని ఎన్నడూ భేదబుద్ధితో చూడలేదు. మా ఇద్దరిని సమానంగా చూసింది. ఇవన్నీ నీకు తెలుసు. కాబట్టి లక్ష్మణ, నా తల్లి కైక నా గురించి పరుషంగా మాట్లాడటం కానీ, నా పట్టాభిషేకాన్ని నిలిపివేయడం కానీ ఆమె స్వతహాగా చేసింది కాదు. అంతా దైవ నిర్ణయం. లేకపోతే ఉత్తమ రాజవంశంలో పుట్టిన కైక ఒక సామాన్య స్త్రీ వలె తన భర్త ముందు పట్టాభిషేకం చేసుకోబోవు తన కుమారుణ్ణి తులనాడుతుందా? అతని పట్టాభిషేకాన్ని ఆపివేస్తుందా? ఆమె విపరీత ప్రవర్తనకు దైవమే కారణం కానీ వేరు కాదు. దైవ నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. దైవ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకే నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్ళమని కోరింది. ఆ దైవ నిర్ణయాన్ని అమలుపరచడం నా కర్తవ్యం. దైవం ఎలా నడిపిస్తే అలా నడవడం మన కర్తవ్యం. అలాంటి దైవ నిర్ణయానికి ఎవరు ఎదురీదగలడు? లక్ష్మణ, మనం ఏదో చేస్తున్నాము, ఏదో సాధిస్తున్నాము అని అనుకుంటాం. అది పొరపాటు. మనకు అనుదినము కలిగే సుఖదుఖాలు, భయము, క్రోధము, లాభనష్టాలు ఉండడం, లేకపోవడం, ఇవన్నీ దైవ నిర్ణయం బట్టి జరుగుతూ ఉంటాయి. మానవుల ప్రమేయం ఏమీ లేదు. పూర్వము ఇంద్రియములను జయించామని చెప్పుకున్న మహర్షులు కూడా దైవ ప్రేరితులై కామ కోరికలకు లోబడి తమ తపస్సులను నాశనం చేసుకున్నారు. ఏదైనా ఒక పని మనం సంకల్పించినప్పుడు ఆ పని పూర్తి కావచ్చే సమయంలో ఏదైనా అడ్డు తగిలితే దాన్ని దైవ నిర్ణయంగానే భావించాలి. కాబట్టి ఇంకొంచెం సేపటిలో జరగబోవు నా పట్టాభిషేకము ఏ కారణం చేతనైనా ఆగిపోయింది అంటే అది దైవ నిర్ణయమే కానీ వేరు కాదు. నా పట్టాభిషేకం ఆగిపోయినందుకు నాకు ఎలాంటి దుఃఖమూ లేదు. నేను బాధపడడం లేదు. నీవు కూడా నీ మనసులో ఉన్న బాధను తీసివేయి. వెంటనే పట్టాభిషేకం జరుగుతున్న పనులను నిలిపివేయి. లక్ష్మణ, నా పట్టాభిషేకం కొరకు సముద్రాల నుండి, పవిత్ర పుణ్య నదుల నుండి తెచ్చిన నీటితో నేను రేపటి నుండి గడపబోవు తాపస వ్రతానికి దీక్షా స్నానం చేస్తాను. అయినా వద్దులే, ఎక్కడెక్కడి నుంచో అతి కష్టం మీద తెచ్చిన ఈ పుణ్య నదీ జలాలు నాకెందుకు? నేను బావిలో నుండి నీరు తోడుకొని స్నానం చేస్తాను. రేపటి నుండి నేను అదే చేయాలి కదా. తమ్ముడు, నాకు రాజలక్ష్మి లభించలేదని బాధపడకు. దానికి బదులు నాకు వనలక్ష్మి లభించిందని సంతోషించు. నా దృష్టిలో రెండూ ఒకటే అని లక్ష్మణుడికి చెప్పాడు రాముడు.